శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వి న్యూస్ కు స్వాగతం. నేను మీ తరంగిణి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని సివిఎస్ రీడింగ్ రూమ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్. తెలుగు ప్రజల కోసం సాధించిన రాష్ట్ర అభివృద్ధికి మనందరం కలిసికట్టుగా కృషి చేయాలని కోరిన కలెక్టర్. ప్రభుత్వ పాఠశాలలో చదివే వారికి ట్యాబ్ల పంపిణీపై రామోజీరావు దినపత్రికలో వచ్చిన కథనాలపై మండిపడ్డ మేయర్ గంగాడ సుజాత. పేదవారి పిల్లలు ఉన్నత చదువులకు ట్యాబ్లు ఉపయోగపడతాయని వెల్లడించిన మేయర్. ఇక వివరాల్లోకి వెళ్తే, అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగంతో తెలుగు ప్రజల కోసం సాధించిన రాష్ట్ర అభివృద్ధికి మనందరం కలిసికట్టుగా కృషి చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని ఒంగోలులోని సివిఎస్ రీడింగ్ రూమ్ సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి మేయర్ గంగాడ సుజాత, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ వైఎం ప్రసాద్ రెడ్డిలతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తెలుగు మాట్లాడే ప్రజలకు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి దానిని సాధించిన ఘనత పొట్టి శ్రీరాములకే దక్కుతుందన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో కూడా పొట్టి శ్రీరాములు పోషించిన పాత్ర ఎంతో ఉందన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోందన్నారు. మేయర్ మాట్లాడుతూ, రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం ఎన్నటికీ మరువలేనిదన్నారు. హరిజనోద్ధరణ కోసం, హరిజనుల దేవాలయ ప్రవేశం కోసం పొట్టి శ్రీరాములు ఎంతో కృషి చేశారన్నారు. ఆయన ఆశయ స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం నేడు పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. సంక్షేమ అధికారి అంజల, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మణనాయక్, ఆర్డీఓ విశ్వేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ కట్ట రామచంద్రరావు, తహసీల్దార్ మురళి, పలు కార్పొరేషన్ల డైరెక్టర్లు పాల్గొన్నారు. ఇవాళ 15 డిసెంబర్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని వర్ధంతి. ఆయన ఇచ్చిన ఈ ఆంధ్రప్రదేశ్ అంటే ఫ్రీ ఆంధ్రప్రదేశ్, మనం అందరూ కూడా ఇవాళ ఒక ఉన్నతమైన ఒక స్టేట్గా, ఒక క్యాడర్గా అందరూ కూడా కలిసి కట్టి ఇవాళ ఒక పెద్ద ఎత్తున డెవలప్డ్ ఒక స్టేట్గా తీసుకురావడం జరిగింది. ఆయన చేసిన ఉయిర్ త్యాగం అంటే ఇవాళ 1952లో దాదాపుగా 58 రోజు ఫాస్టింగ్ చేసేసి ఈ ఆంధ్ర రాష్ట్రం విడగొట్టడానికి కోసము అప్పుడు మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆయనకి కోరిక పెట్టి, ఆ కోరిక కొంచెం డిలే, వాళ్ళు చేసిన అఫీషియల్ అనౌన్స్మెంట్స్ డిలే అయిన వలన ఆయన ఉంటున్న శరీరము కొంచెం డిటరేట్ అయ్యి వాళ్ళు ఉయిర్ త్యాగం చేయడం జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ పక్కన ఉన్నటువంటి వారి విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మనకందరికీ తెలిసిన విషయమే, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసమే వారి ప్రాణత్యాగం చేసి మనకు ఆంధ్ర రాష్ట్రాన్ని మరి ఏర్పాటు చేయడానికి వారు చేసిన కృషి మరి అజరామరణమైనది. ఎందుకంటే 1908లో జన్మించి మరి వారు 56 సంవత్సరాలకే వారు మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. గాంధీ గారికి ఎంతో ఇష్టమైన శిష్యుడు. ఎందుకంటే హరిజనోద్ధరణకి ఆ రోజుల్లో మరి దేవాలయాల్లో హరిజనులకి ప్రవేశం లేని టైంలో మరి నెల్లూరులో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి వారి దేవాలయానికి మరి హరిజనుల్ని ప్రవేశం లేనప్పుడు అప్పుడు కూడా మరి నిరాహార దీక్ష చేసి దాన్ని సాధించడం జరిగింది. అలాగనే మరి మద్రాసులను కూడా హరిజనులకి, హరిజనోద్ధరణకి, అలాగే సహపంక్తి భోజనాలు అంటే అదివరకు రోజుల్లో అయితే మరి అందరూ కలిసి భోజనం చేసే ఏర్పాటు ఉండేది కాదు. కానీ సహపంక్తి భోజనాల కోసం కూడా మరి ఎన్నోసార్లు మరి నిరాహార దీక్ష చేసి సాధించారు. చాలా పట్టుదల మనిషి కనుకనే మరి మహాత్మా గాంధీ గారి యొక్క ఆశీస్సులతో మరి వారితో కలిపి అనేక ఉద్యమాల్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. డబ్బున్న వారి పిల్లలే ఇంగ్లీష్ మీడియం చదువులు చదువుకుని ట్యాబ్లు, కంప్యూటర్లు ఉపయోగించాలా? పేదవారి పిల్లలు వీటికి దూరంగా ఉండి పేదలుగానే మిగిలిపోవాలా అని మేయర్ గంగాడ సుజాత ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 5,50,000 మందికి ప్రభుత్వ పాఠశాలలో చదివే వారికి ట్యాబ్లు అందిస్తుంటే రామోజీరావు దినపత్రిక ట్యాబ్ల వల్ల పిల్లలు చెడిపోతారంటూ వార్తా కథనాలు రాయడం ఎంతవరకు సబబన్నారు. ధనవంతుల పిల్లలు ట్యాబ్లు ఉపయోగించడం లేదా? వారు ఉన్నత చదువులు చదువుకోవడం లేదా అన్నారు. ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పనిసరి అని రామోజీరావు దినపత్రిక రాసిన కథనాన్ని మేయర్ గంగాడ సుజాత, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోలి తిరుపతిరావు ఖండించారు. వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు డిఎస్ క్రాంతి కుమార్, నాగూర్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. మనము ఏదైతే ఈ రోజున
ఎవరైతే పెత్తందారి వ్యవస్థ మనకు నడుస్తుందనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ పెత్తందారి బిడ్డలు మాత్రమే మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకోవాలి. వాళ్ళ దగ్గర ట్యాబులు కానివ్వండి, కొత్త అంటే బాగా కాస్ట్లీగా ఉండే ల్యాప్టాప్లు కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళ పిల్లలకే ఇవ్వాలన్నా, అంటే పేద పిల్లలకి మాత్రం మరి ఈ యొక్క ట్యాబ్లు ఇవ్వకూడదా? అంటే వాళ్ళు ఆ ట్యాబ్లు ఇచ్చినందువలన మరి ఫోన్ వీడియోస్ అంతా వాళ్ళే చూస్తున్నారు, తద్వారాగా చెడిపోతున్నారు అని చెప్పేసి అంటున్నారంటే మరి పెత్తందారి వ్యవస్థలో ఉన్న పిల్లలు మరి అవి చూడడం లేదా, అంటే వాళ్ళు చదవడం లేదా? మీరేమన్నా వీళ్ళు చూసే వీడియో మీరు ఏమన్నా చూస్తున్నారా? అంటే మరి ఈ రోజున మరి ట్యాబ్స్ అనేది మనకి అనేక రకాలైన విషయాలని మనం తెలుసుకోవడం గురించి కంపల్సరీగా అవసరం కనుకనే మరి ఆ పిల్లలు చదువుకోవడానికి దాని ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి అందరూ మరి 35,000 40,000 అంటే మీరు పెద్ద వాళ్ళైతే కనుక మరి లక్షల మీద కొనుక్కోగలరు, కానీ పేద పిల్లలు ఏమీ కొనుక్కోలేరనే విషయం మీద వాళ్ళ చదువుకి వాళ్ళ డెవలప్మెంట్కి ఎంతో ఉపయోగపడుతుందనే విషయాన్ని మరి జగన్ గారు తెలుసుకున్నారు కనుకనే ప్రతి ఒక్కరికి కూడా మరి ట్యాబ్లు ఇవ్వడం జరుగుతుంటే మరి అది కూడా అంటే వాళ్ళ చదువుని అంటే మొన్నటి వరకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లోనే చదవకూడదని చెప్పి అన్నారు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బిడ్డలు ఎక్కడ చదువుతున్నారు? మరి రామోజీరావు గారి యొక్క మనవరాళ్ళు అందరూ ఎక్కడ చదువుతున్నారు? అలాగనే మరి చంద్రబాబు నాయుడు మన మనవడు ఎందులో చదువుతున్నాడు? అంటే మీ పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలోనూ పెద్ద కాస్ట్లీ స్కూల్స్లోనూ మరి చదవాలన్నా? అంటే పేద పిల్లలకి మరి వాళ్ళకి మరి గవర్నమెంట్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో అందులో మరి వాళ్ళు చదవకూడదా? అందులో ఇంగ్లీష్ మీడియం పెట్టకూడదా? ఈ యొక్క విషయాలను మనం అనేక సార్లు మరి మీడియా ముఖంగా మనం ప్రశ్నించినప్పటికీ కూడా మరి ఎందుకనో రామోజీరావు గారు మరి వాళ్ళు మాత్రం మరి వయసు పెద్ద అయిపోయి మరి వాళ్ళ యొక్క డెవలప్మెంట్ చూడలేక, ఎందుకంటే విదేశాల్లో కూడా చదువుకోవాలని అంటే కంపల్సరీగా ఇంగ్లీష్ కావాలి, అలాగే ట్యాబ్లు కూడా చాలా అవసరం అవుతుంది. మరి ఇవన్నీ పెట్టినప్పుడు పిల్లలందరూ పాడైపోతున్నారు అనే మాట అది ఎంతవరకు సబబు అని చెప్పేసి మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నామండి. ఇది ట్యాబ్లు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. చదువుకునే పిల్లలకి టెక్నాలజీ ఈ రోజున ఎంతగా డెవలప్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాము. మరి పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మరి ఈ ప్రపంచంలో ఈ గ్లోబల్ వ్యవస్థలో మరి ఏది చూడాలన్నా సరే, ఏది చేయాలన్నా సరే ఈ రోజున మరి అందరికీ కూడా ల్యాప్టాప్లు ట్యాబ్లు అనేది అందరికీ అవసరమైన పరిస్థితి చదువుకునే పిల్లలకి అందరికీ కూడా. మరి తద్వారాగా నేర్చుకునే జ్ఞానం ద్వారాగానే మరి వాళ్ళు డెవలప్ కావాలి. లేదంటే వీళ్ళు చదువుకోకుండా ఉన్నట్లయితే మరి మీ పొలాల్లో కూలీలుగా పనిచేయాలనేది కానీ మీ యొక్క ఉద్దేశం. అంటే వాళ్ళు చదువుకున్నట్లయితే ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకుంటారు, తద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. మీరు అది కూడా చూసి వారం లేకనే కదా ఈ రోజున మరి వాళ్ళకి ట్యాబ్లు కానీ ఏమి ఇవ్వకూడదని చెప్పేసి మీరు మాట్లాడటం, అలాగే అది కనుక ఉన్నట్లయితే మరి ఫోన్ వీడియోలు అవన్నీ చూస్తున్నారని చెప్పేసి చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు. పిల్లల యొక్క డెవలప్మెంట్కి ఎప్పుడు కూడా, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు ఈనాటి బాలలే రేపటి భారత పౌరులు కాబట్టి వాళ్ళ అభివృద్ధి చెందడానికి మనం ఏ రకంగా సహాయం చేయగలమో అనేది చూడాలి తప్ప వేరే రకంగా వాళ్ళలోని విషబీజాలు నాటి వాడిని మరి డెవలప్ కాకుండా చేయడం అనేది అది ఎంత మాత్రమో కరెక్ట్ కాదని చెప్పేసి రామోజీరావు గారు బుద్ధి తెచ్చుకోవాలి. చదువుకునే వాళ్ళు చదువు లేకుండా చేయాలనే మీరు ఏం బీజం నాటాలనుకుంటున్నారు? ఒక పత్రిక ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడటం, ప్రభుత్వం చేసే పనులు వ్యతిరేకంగా చూపించటం, బైజూస్ సంస్థతోటి ఒప్పందం చేసుకొని విద్యార్థులకి 5,50,000 ట్యాబులు ఇచ్చి పేద విద్యార్థులు ప్రతి ఒక్కరూ మెటీరియల్స్ మొత్తం దాంట్లో వస్తే దాంట్లో నుంచే చదువుకునే విధంగా మంచి మార్కులు తెచ్చుకునే విధంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రతి పేద విద్యార్థి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఇలాంటి అధునాతనమైన ఒక సిస్టంలోకి వెళ్ళినప్పుడే అది సాధ్యమవుతుందని చెప్పి ఆ సిస్టాన్ని తీసుకొని వచ్చి ఆ సిస్టమ్ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు విజ్ఞానాన్ని ఎక్కువ వచ్చే విధంగా పెంపొందించే విధంగా తీసుకొని వస్తుంటే దానిని కూడా నాశనం చేసి కొన్ని పార్టీలకి తొత్తుగా మారి మీరు ఆ పార్టీల ద్వారా ఆ పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం మీద బురద చల్లటం అనేది చాలా అన్యాయం, దారుణము. ప్రజలు గమనించాలి, విద్యార్థులు గమనించాలి. రాబోయే కాలంలో ఇంకా ఎన్నో దుష్ప్రచారాలు ఎన్నో భయంకరమైన చేస్తారు. అన్నిటిని మనం ఎదుర్కొనే విధంగా అందరూ ముందుకు రావాలని విద్యార్థులు కూడా ఒక్కటే తెలుసుకోవాలి. ఇప్పుడు అమెరికా అనే దేశాల్లోకి వెళ్ళాలంటే ఇంగ్లీష్ మీడియంలో మనకు ఉన్నతమైన ట్రోఫీలు కానీ అవన్నీ మనం రాసుకొని ముందుకు వెళ్ళినప్పుడు అది అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అన్నిటి ఇప్పటి నుంచే పునాదులు వేసుకున్నప్పుడు అప్పుడు సాధ్యమైంది. కాబట్టి మీరందరూ తెలుసుకొని ఇట్లాంటివన్నీ తిరగొట్టి వాళ్ళని బహిష్కరించాలని సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి కార్యక్రమం పేద బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడేది కాబట్టి ఆయనకి సపోర్ట్ చేయాలని అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.
అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగ ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని మేయర్ గంగాళ సుజాత అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా సూపర్ బజార్ చైర్మన్ తాతా బదరి ఆధ్వర్యంలో వైసీపీ కార్యాలయంలో వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి మేయర్ గంగాళ సుజాత, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో చెన్నకేశవ స్వామి దేవస్థానం చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, దుగ్గిరెడ్డి ఆంజనేయరెడ్డి, కిట్టు, మేదర కార్పొరేషన్ చైర్పర్సన్ లలిత, నాంచారమ్మ, సూర్య బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మరి బద్రి గారి యొక్క ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మనకి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారకులు మరి పొట్టి శ్రీరాములు గారు. వారి యొక్క త్యాగ నిరతి 58 రోజులు మరి వారు అమర నిరాహార దీక్ష చేసిన తర్వాతనే మనకి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. నవంబర్ 1 మరి 1953వ సంవత్సరంలో కర్నూలు రాజధానిగా మనకు ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. అది వరకు మనది మద్రాసు రాష్ట్రంలో ఉండేది. మరి పొట్టి శ్రీరాములు గారు తను 1901 సంవత్సరంలో పుట్టి 1920వ సంవత్సరంలో తన భార్యని బిడ్డని కోల్పోయిన తర్వాత మరి పూర్తిగా తనకు జీవితం మీద విరక్తి కలిగి చివరికి మరి సబర్మతి ఆశ్రమంలో చేరడం జరిగింది. తర్వాత వారు హరిజనుల ఉద్ధరణ కోసము అలాగనే మరి క్విట్ ఇండియా ఉద్యమంలో మరి అనేక పర్యాయములు మరి గాంధీ గారితో సహా జైలుకి వెళ్ళిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. వారు ఏ పని చేసినా కూడా ఒక నిబద్ధతతో చేసేవారు కనుక గాంధీ గారికి ఎంత ఇష్టమైన శిష్యులుగా మరి పేరుగాంచడం జరిగింది. ఈ రోజున మరి హరిజనులు అంటే ఎస్సీలకి ఎప్పుడు కూడా మరి దేవాలయాల్లో ప్రవేశం ఉండేది కాదు, కానీ దేవాలయాల్లో ప్రవేశం కావాలని చెప్పి అప్పుడు కూడా మరి నిరాహార దీక్ష చేసి ఆ విషయాన్ని కూడా మరి వారు సాధించడం జరిగింది. పూజ్యులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సభని మనం ఇక్కడ చేసుకుంటా ఉన్నాం. ఇది ఎంతో గౌరవప్రదమైన వ్యక్తులకి మనం ఇచ్చే నిజమైన నివాళులు. వారు 5 సార్లు ఆమరణ నిరాదీక్ష చేయటమే కాకుండా స్వతంత్ర పోరాటంలో వాళ్ళు పాల్గొన్న విధానం కానివ్వండి, ఆయన చనిపోతారని తెలిసి పార్లమెంట్లో సెషన్స్ జరుగుతున్న సందర్భంలో కూడా ఆయన పార్లమెంట్లో ప్రకటన ఇచ్చే వరకు నేను ఆమరణ నిరాదీక్ష విరమించేది లేదని చెప్పి చివరికి అమరులైన విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమే. రాబోయే తరాలు కూడా అదే క్రమశిక్షణతో సమాజం కోసం, దేశం కోసం, పురోభివృద్ధి కోసం మనందరం కలిసి వారి స్ఫూర్తితో ముందుకు అడుగేయాలని కోరుకుంటా ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర వైసీపీ కార్యాలయం నుంచి వచ్చిన ఈ పిలుపుని ప్రజల వద్దకు తీసుకెళ్తున్నందుకు అభినందనలు, ఆనందాన్ని వ్యక్తం చేస్తాం. నిరాదీక్ష చేసి అమరుడయ్యారు. ఆయన త్యాగ ఫలమే మన ఆంధ్రప్రదేశ్. మా అందరికీ తెలియని ఒక గొప్ప విషయం ఏంటంటే అప్పట్లో నెల్లూరు జిల్లాలో వాళ్ళ ఊరు ఉండేది. వాళ్ళ ఊరు ఇప్పుడు వచ్చేసి మన ప్రకాశం జిల్లాలో పెద్దచెర్లపల్లి మండలమే అయింది. సొంత ఊరు ఆయనది పడమటిపల్లి. పెద్దచెర్లపల్లి మండలంలో హ్యామ్లెట్ విలేజ్ పడమటిపల్లి ఆయన స్వగ్రామము. ఆయన మన జిల్లా వాసే 100% ఇప్పుడు ప్రజెంట్ మన జిల్లా వాసే శ్రీరాములు గారు. ఆయనకి అరుదైన గౌరవం మనమందరం. 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లమిట్ల ప్రాంతంలో జరిగిన దొంగతనం కేసులో 2 ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 6,22,000 రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఒంగోలు డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి తెలిపారు. 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం బండ్లమెట్టలోని బావుటా బీడీ కంపెనీ ఆఫీసులో లాకరు తాళం తీసి 8,50,000 రూపాయలను దొంగిలించిన కేసులో జిల్లా ఎస్పీ మల్లికా ఘర్క్ ఆదేశాల మేరకు 1వ పట్టణ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి 2 రోజుల్లోని ముద్దాయిలను పట్టుకున్నారని అన్నారు. ఒంగోలు నెహ్రూ నగర్ కు చెందిన ఒక వ్యక్తి మరో వ్యక్తితో కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నారని అన్నారు. శనివారం సాయంత్రం తాలూకా సిఐ లక్ష్మణ్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి ముద్దాయిలు పారిపోతుండగా అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం చేసినట్లు అంగీకరించారని అన్నారు. 5,02,000 రూపాయలు నగదు, 4 గ్రాముల బంగారు చైను, 2 గ్రాముల ఉంగరం, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. 2 రోజుల్లోనే కేసు ఛేదించిన 1వ పట్టణ పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించినట్లు ఆయన తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఎస్ఐలు మురళి, సురేష్, ఎం సాయి, హెడ్ కానిస్టేబుల్ విజయ్, అంకయ్యలు ఉన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో 12వ తారీఖు రాత్రి బండ్లగూడ దగ్గర ఉన్నటువంటి బండ్లమిట్ట దగ్గర ఉన్నటువంటి బావుటా బీడీ కంపెనీలో ఒక
తాళాలు బీరువా ఎలా ఉండేది అలా ఉంది, కానీ దాంట్లో పెట్టినటువంటి 8,50,000 రూపాయలు కనపడలేదు. సో దాని మీద వాళ్ళు సెర్చ్ చేస్తే ఎవరు చేసిన అర్థం కాలేదు. దీని మీద మనం కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా మా ఎస్పీ గారి ఆదేశం మేరకు ప్లస్ క్రైమ్ ఎస్పీ ఆదేశాల మేరకు మన లక్ష్మణ్ టీఐ వాళ్ళ ఎస్ఐలు మురళి సుమన్ వీళ్ళ ఆధ్వర్యంలో ప్లస్ స్పెషల్ టీం ట్రేస్ చేస్తే దీంట్లో జలీలు యాసిన్ అనే వాళ్ళిద్దరూ వీళ్ళు జలీల్ అయితే వాళ్ళ దగ్గర డ్రైవర్ పనిచేస్తున్నాడు. నమ్మకంగా ఉంటూ అక్కడున్న కీస్ని కొట్టేసాడు ముందు. సో ఆ ఓనర్లు ఏమనుకున్నారు, ఇవి ఎక్కడో పడిపోయినా అనుకొని మళ్ళీ వేరే కొత్త కీస్ ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పాత కీస్తో ఆ బీరువా తాళాలు వేసి దొంగతనం చేశారు. నిన్న సాయంత్రం వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ వద్ద దాదాపు 6,22,000 రూపాయలు విలువ కలిగినటువంటి బంగారు నగలు, ఎందుకంటే కొంత వాళ్ళు ఆ డబ్బులను 8,50,000 డబ్బులు వాడుకొని ఓన్లీ 5,02,000 ఉంది. వాటిలో కొంత ఖర్చు పెట్టినారు. కొంత బంగారు నగలు, 4 సెల్ ఫోన్లు చేయించుకున్నారు. సో ఈ బంగారు నగల్ని, ఆ 4 సెల్ ఫోన్ని, 5,02,000 రూపాయల క్యాష్ని స్వాధీనం చేసుకొని వాళ్ళకు రిమాండ్ పెడుతున్నాం. సో దీంట్లో మా విజ్ఞప్తి ఏమంటే, మనం తాళం చెవులు ఎక్కడంటే పెట్టేస్తాము, ఎవరెవరు తీసి పెట్టుకొని మళ్ళీ వాళ్ళకు అవకాశం దొరికినప్పుడు మళ్ళీ దొంగతనం చేసే అవకాశం. కాబట్టి విలువైన బంగారు క్యాష్ పెట్టేటువంటి తాళం చెవుల్ని జాగ్రత్త ఉంచుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం. అంగన్వాడీలో ఒళ్లు బలిసి సమ్మె చేస్తున్నారని మాట్లాడిన బొబ్బిలి ఎమ్మెల్యే తీరును ఖండిస్తున్నామని, వెంటనే ప్రభుత్వం ఆ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు నాయకురాలు జ్యోతి అన్నారు. అంగన్వాడీని చేపట్టిన నిరసన 4వ రోజు చేరిన సందర్భంగా నల్ల దుస్తులు ధరించి రామ్నగర్ అంగన్వాడీ కార్యాలయం నుండి ట్రంక్ రోడ్డు మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం అమలు చేయమని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించమని చిన్న కోరికలతో అనేక సార్లు ఆందోళన చేసిన ఫలితం లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మె చేయవలసి వచ్చిందన్నారు. న్యాయమైన సమస్యలు పరిష్కరించమని శాంతియుతంగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తూ సచివాలయ సిబ్బంది ద్వారా అంగన్వాడీ కేంద్రాలను తాళాలు పగలగొట్టి బలవంతంగా తెరిపిస్తున్నారని, ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయమన్నాం తప్ప గొంతమ్మ కోరిక కోరలేదన్నారు. ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మె కార్యక్రమంలో అంగన్వాడీ నాయకురాలు ప్రశాంత్ కుమారి, సిఐటియు నాయకులు మహేష్, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. సార్, మేము ఈ ధర్నా చేస్తుంది శాంతియుతంగా చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా మేము కూడా మా కుటుంబాలని నడుపుకోవాలి కదా. మాలో చాలామంది భర్తలు లేని వాళ్ళు ఉన్నారు. ఇలా ఒంటరి మహిళలు జీవితాలను గడుపుతాయి. ఈ అంగన్వాడీ ఉద్యోగం ఏంటంటే చిన్న చితక చదువులతోటి ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు, అలాంటి వాళ్ళని ఇలా జీతం పెంచకుండా నేను ఇవ్వలేను అని చెప్పేసి తెగేసి చెప్పి, నేను ఇవ్వను మీరేం చేసుకుంటారో చేసుకోండి అని అధికారులను మా సెంటర్ల మీదకి ఇట్లా వేధింపులు గురి చేస్తున్నారు. తాళాలు పగలగొడుతున్నారు. ఆ తాళాలు పగలగొడితే మాకున్న సరుకుకి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు? రేపు మేము సెంటర్లకు వెళ్ళిన తర్వాత మేము ఇవ్వాల్సిన సరుకు మేము మా తల్లులకు ఇవ్వలేదు అంటే ఆ పౌష్టికాహారం పక్కదారి పట్టినట్టే కదండి. దానికి కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. నేను మడమ తిప్పను, మాట తప్పను, మడమ తిప్పను అన్న జగన్ గారు, మిమ్మల్ని మేము బాగా గెలిపించుకొని నన్నెత్తున పెట్టుకున్నందుకు మమ్మల్ని మాత్రం అదకపాతాలకు దొక్కేశారన్న. ఒక్కసారి మా గురించి ఆలోచించండి. మా కోసం మీరు దిగొచ్చి మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి మీ అక్క చెల్లెలుగా మేము కోరుకుంటున్నాం. అదే సార్, బొబ్బిలి ఎమ్మెల్యే గారు ఆయన అప్పలనాయుడు గారంట. ఆయనకి మేము ఏం చేస్తున్నామో తెలియదు, ఎందుకు చేస్తున్నామో తెలియదు. 10,000 రూపాయలు ఆయన జీతం ఇస్తున్నామన్నాడు. 10,000 మీరు ఇవ్వలేదండి. 10,500 చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు పెంచిన తర్వాత జగన్ గారు వచ్చినాక 1,000 రూపాయలు మాత్రమే పెంచారు. 11,500 ఇస్తున్నారండి మాకు జీతం. మీరు ఇచ్చేది 10,000 కాదు. ముందు జీతం ఎంత ఇస్తున్నారో తెలుసుకోండి. మాకు ఒళ్ళు బలిసి మేము ఎమ్మెల్యేగా మేము ధర్నాలు చేయట్లేదండి. ఎమ్మెల్యే గారు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. అదే మాట మీ ఆడవాళ్ళని, మీ ఇంట్లో ఆడవాళ్ళని మేము అడుగుతున్నాం. మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఒళ్ళు బలిసిందా మిమ్మల్ని రోడ్ల మీదకి పంపించి ఇతర ఆడవాళ్ళని మాట్లాడడానికి? కబడ్దార్ బొబ్బిలి ఎమ్మెల్యే.
సమ్మె చేసినా మాకు ఎలాంటి పరిష్కారం ఈ ప్రభుత్వం గురించి దొరకట్లేదు. మేమేదో గత ప్రభుత్వం ఏదో మాకు ఎలగబెట్టలేదు, మమ్మల్ని ఏంది ఇబ్బంది పెట్టిందని మేము ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ఈ ప్రభుత్వం మమ్మల్ని ఉక్కు పాదం కింద తొక్కేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మేము అడిగిన కోరికలు అయ్యా గొంతమ్మ కోరికలు ఏం కాదు. మేము అడిగింది కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వమన్నాము, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వమన్నాము, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జీవో ఇవ్వమన్నాం. అంతకు మించి మేమేమి స్థలాలు ఇవ్వమని అడగలేదు, బిల్డింగ్లు ఇవ్వమని అడగలేదు, అపార్ట్మెంట్లు ఇవ్వమని అడగల. మా కుటుంబాన్ని మేము బతికించుకోవడానికి మేము అడిగిన కోరికలు ఇయ్యి. మీరు అంటున్నారు కదా ప్రభుత్వం చాలా మేలు చేసిందని. అంగన్వాడికి ఏం మేలు చేసిందో చెప్పు. సీఎం జగన్మోహన్ రెడ్డి నువ్వేం చేసావో చెప్పు. ఒక సంక్షేమ పథకం అంగన్వాడీలకు చేసావా? గుండెల మీద చేసుకొని చెప్పు. మమ్మల్ని ఉక్కు పాదంతో తొక్కాలని మీరు చూస్తే మేమేం చేస్తాం, మా ఓటింగ్తో మిమ్మల్ని ఏం చేస్తామో తెలియదు. కాబట్టి ఈరోజు రాత్రి నుండి మమ్మల్ని టెన్షన్ పెడుతూ మా అంగన్వాడీ సెంటర్స్ని తాళాలు పగలగొట్టిస్తూ మాకున్న రికార్డుని, మా స్కూల్లో ఉన్న ఫీడింగ్ని రౌడీల్ని గూండాల్లాగా పంపించి ఏం చేస్తారు మీరు? ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వారి సమస్యలపై నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. శానిటేషన్, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ సిబ్బందికి చట్ట ప్రకారం వేతనాలు చెల్లించాలని, ప్రతి నెల 7వ తేదీలోగా వేతనాలు చెల్లించాలని, కార్మికులకు నియామక పత్రాలు అందించాలని, జాతీయ పండుగ సెలవులు మరియు ఆర్జిత సెలవులు 25 ఇవ్వాలని, రెస్ట్ రూములు ఏర్పాటు చేయాలని, పని భారానికి తగినట్లుగా కార్మికుల సంఖ్యను పెంచాలని, సంవత్సరానికి 2 జతల యూనిఫామ్ ఇవ్వాలని, ఏజెల్ సెక్యూరిటీ ఫోర్స్ కాంట్రాక్టులు రద్దు చేసి కార్మికులందరినీ ఆప్కాస్లో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎస్టీ సర్దార్, జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షులు కొత్తకోట వెంకటేశ్వర్లు, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ అసోసియేషన్ నాయకులు పోలేరయ్య, ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు బాబురావు, అన్నమయ్య, హనుమయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. 2.5 సంవత్సరం నుంచి ఎజెల్ గ్రూప్ నందు మేము సెక్యూరిటీ శానిటేషన్ సిబ్బందిగా పనిచేస్తున్నాము. మాకు రావాల్సిన జీతాలు సక్రమంగా అందించడం లేదు. ప్రతి నెల 7వ తారీఖునే మాకు జీతాలు అందించేటట్టుగా చర్యలు తీసుకోవాలి. ప్రతి సంవత్సరం సెక్యూరిటీ శానిటేషన్ సిబ్బందికి 2 జతల యూనిఫాములు ఇవ్వవలసినదిగా 1 జతతోనే సరిపెడుతున్నారు. సంవత్సరంలో 2 జతలు ఇవ్వకుండా 1 జతతో సరిపెడుతున్నారు. లేడీస్ పరంగా అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. యూనిఫామ్ సక్రంగా లేవు, వాళ్ళ చినిగినతోనే పనిచేస్తున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మేము ఈ హాస్పిటల్లో సూపరింటెండెంట్కి, ఆర్ఎంఓ వారికి కూడా మేము చెప్పడం జరిగింది. ఈ విధంగా జరుగుతున్నాయి సార్, మా సమస్యలు కొంచెం పరిష్కరించమని. కాగా తగు చర్యలు తీసుకోక మేము యూనియన్ పరంగా మీటింగ్ మీద సదస్సు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మాకు ప్రతి నెల 7వ తారీఖు జీతాలు ఇచ్చేందుకుగా చర్యలు తీసుకోవాలి. ఆప్కాసులో కలిపేందుకు కూడా చర్యలు తీసుకోవాలి. ఎజెల్ గ్రూపును రద్దు చేసి ఈ ఆప్కాసులో కలిపేందుకు మా సహాయం సరిగా తీసుకోవాలని విజ్ఞప్తి కోరుతున్నాము. మాకు ముఖ్యంగా సమస్య ఏంటంటే మాకు శాలరీస్ 9,000 ఇస్తున్నారు. కేవలం మా జీవో ప్రకారం మాకు ఏ ఊరికాడికి పోయినా ఎక్కడికి పోయినా మీ జీతం 16,000 అంటున్నారు, కొంతమంది 18 అంటున్నారు, కొంతమంది జీవో ప్రకారం చూస్తే 12,680 రూపాయలు అని చెప్తున్నారు. అయితే మాకు అంత చేతికి రావట్లేదు. దానివల్ల మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. 9,000 చాలక ఇంటి కట్టుకోలేక, ఇంట్లో జరుగుబాటు లేక, స్టేట్ సెక్యూరిటీలు చాలామంది ఆటోలకు కానీ వచ్చేవాళ్ళు అందరూ పక్క గ్రామాల నుంచి చాలామంది వస్తున్నారు. దీనికి విషయంలో మేము సీఎం కార్డు క్యాంపస్కి పోయి కూడా ఇచ్చింది ఇచ్చాము, సచివాలయం నుంచి కూడా ఇచ్చి ఉన్నాము. గత 2 నెలల క్రితం ఇచ్చున్నాం. అయినా మాకు ఏ ప్రయోజనం కనపడలేదు. మాకేంటంటే ఇప్పుడు ముఖ్యంగా జీతాలు పెంచి, పెరిగిన జీతాలు జీవో ప్రకారం మాకు జీతాలు ఇవ్వాలి. ఆప్కాస్లో మమ్మల్ని తీసుకోవాలి. మా సెక్యూరిటీ అయితే, శానిటేషన్ అయితే, బెస్ట్ కంట్రోల్ అయితే వాళ్ళ ముగ్గురిని కూడా తీసుకొని మా కుటుంబాలకు సహాయపడాలని కోరుకుంటున్నాం. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలంటూ 36 గంటల నిరసన దీక్షలో భాగంగా 2వ రోజు ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం చెల్లించాలని, పని భారాన్ని తగ్గించాలని, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ సెలవులు, మెడికల్ మెటర్నరీ లీవులు, మెడికల్ లీవులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, 5 లక్షలు పెన్షన్, ₹1,00,000 ఇవ్వాలని, మరణించిన కుటుంబంలో అర్హులైన వారిని ఆశాలుగా తీసుకోవాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఇళ్ల స్థలం మంజూరు చేసి ఇల్లు నిర్మించాలని పలు డిమాండ్లతో వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా అధ్యక్షులు కల్పన, ఉపాధ్యక్షురాలు ఎస్తేరు రాణి, కోశాధికారి అనుష తదితరులు ఈ ధర్నాకు నాయకత్వం వహించారు. సిపిఎం నాయకులు జీవి కొండారెడ్డి, సిఐటియు జి శ్రీనివాసరావు, సుబ్బారావు, కె మాల్యాద్రి, శ్రీరామ్ శ్రీను, కాంగ్రెస్ నాయకులు శ్రీపతి సతీష్ తదితరులు సంఘీభావం ప్రకటించారు. రాష్ట్ర క్యాబినెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అంగన్వాడీ కోరికల గురించి కానీ,
ఆశాన్ని శ్రద్ధ పెడతా ఉంది. మొన్న 11 మందిని మార్చాము, ఇంకొక 20 మందిని ఎట్లా మంత్రాన్ని కూడా ఒకే ఒక విషయం చేస్తున్నాం. మా చివరి గడువు జనవరి 20. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల యొక్క కోరికల యొక్క కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కారం కాకపోతే జనవరి 8వ తేదీన ఆశా వర్కర్లు కూడా ఉద్యమం చేస్తాను. ఈ 36 కార్యక్రమం అయితే ప్రభుత్వం దిగిరాల కొంతమంది ఆశా వర్కర్లు వచ్చేంత అడిగారు. ప్రభుత్వం వచ్చేదాకా ఇక్కడే ఉన్నామంట అని అడుగుతున్నారు. అసలు ప్రభుత్వం ఉంటే కదా, అది పనిచేస్తే కదా, కార్మికులు న్యాయం చేస్తే కదా. వాళ్ళు ప్రభుత్వం అనేది ఇవాళ ప్రజల పక్షాన లేదు, కార్పొరేట్ల పక్షాన ఉంటుంది. అందుకని ప్రభుత్వం ఉండి మన దగ్గరికి వచ్చి పరిష్కారం చేద్దామని చర్చించలేదు కాబట్టి వాళ్ళు రారు, మాకు నమ్మకం లేదు. అందుకని జనవరి 20వ తేదీన కలెక్టర్ ఆఫీసర్ ముందు వస్తారో చస్తారో చావారేమో తెచ్చుకునే వరకు కార్మిక వర్గం తరఫున సిఐటిగా అన్ని రకాల కార్మిక వర్గాన్ని సమీకరించి జీతాల విషయం మీద, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీద, పని భద్రత మీద తేల్చుకున్నాం. అప్పటిదాకా ఓపి పట్టి ఆ కార్యక్రమాన్ని సంపూర్ణంగా జయప్రదం చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఈ రోజు మనం రాష్ట్ర ప్రభుత్వానికి మన నిరసన కార్యక్రమం తెలియజేశాం. జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్స్ కి 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ తోటి పోరాటం జరిగింది. ఇంకా అనేక సమస్యలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో మొత్తం అసెంబ్లీలో చర్చించి మొత్తం ఎన్నికల్లోపు మనకి 26,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆశా వర్కర్లకి దాదాపు నిన్నటి నుంచి ఈ రోజు దాకా 36 గంటల పాటు మనందరం కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాలో మనకి కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి, పని ఒత్తిడి తగ్గించాలని చెప్పేసి, ఏదో సెల్ ఫోన్ లేకపోతే రికార్డు వర్క్ ఏదో ఒకటి మాత్రమే మన చేత చేయించాలని చెప్పేసి రిటైర్ అయిన సందర్భంగా 5 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్, అట్లానే జీతంలో సగం పెన్షన్ గా ఇవ్వాలని చెప్పేసి, ఏఎన్ఎం ట్రైనింగ్ చేసిన ఆశా వర్కర్లందరికీ వేటేజ్ ఇవ్వాలని చెప్పేసి, అంతేకాకుండా కరోనా టైంలో ఇంటింటికి తిప్పి మనల్ని పనిచేయించుకున్నారు. ఆ కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం 1000 రూపాయలు ఇస్తాను హామీ ఇచ్చింది. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్.